ప్రియమైన వాళ్ళరా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నాకు హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నానండి. ఈరోజు అంతా కూడా మీ చెప్పే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయ్యుండి మీకు జయాన్ని కలుగజేయునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్న పాస్కా విందులో వారు భుజించేటువంటి ఆ యొక్క పులియని రొట్టెను గురించి మనం ధ్యానించుకున్నామండి. ఈరోజు ఆ పాస్కా విందులో ఉన్నటువంటి మరొక భోజన పదార్థాన్ని గురించి మనం ఈరోజు ధ్యానించుకోబోతున్నామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ పాస్కా విందు మనము గమనించినట్లయితే ఈ పాస్కా పండుగలో 14వ తేదీన వారు సాయంకాలము ఆ యొక్క గొర్రెను వధించి ఆ గొర్రె యొక్క రక్తమును వారి యొక్క పై గుమ్మములో వారు రాయాలి. తర్వాత వారు గుడారంలో వెళ్ళి ఆ పాస్కా విందును వారు భుజించాలి. దాన్ని అగ్నిలో కాల్చి భుజించాలి. అది పులియని రొట్టెతో భుజించాలి అని మనము నిన్న ధ్యానించుకున్నామండి. మనం గమనించినట్లయితే ఆ యొక్క నిర్గమాకాండం 12వ అధ్యాయంలో ఆ 7వ వచనం నుండి మనం చదివినప్పుడు పులియని రొట్టెతో మాత్రం కాదు, చేదైనటువంటి ఆకుతో దాన్ని భుజించాలి అనేటువంటి మాటను కూడా మనము అక్కడ చదువుతున్నామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనము ఈ రోజుల్లో ఎన్నో ఆకుకూరలు మనం తింటుంటామండి. కానీ ఇశ్రాయేలు ఆ రోజు చేదైన ఆకుకూరలు తిన్నారండి. ఎందుకు ఈ చేదైన ఆకుకూర దేని గురించి మనకు జ్ఞాపకం చేస్తుంది అని మనం గమనించినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క చేదైనటువంటి ఈ యొక్క ఆకు వారు ఐగుప్తు దేశంలో వారు ఎదుర్కొన్నటువంటి చేదైనటువంటి అనుభవాలు, దుఃఖకరమైనటువంటి వారి జీవితాన్ని ఇది జ్ఞాపకం చేస్తుంది. తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, ఇప్పుడు మీ జీవితం చేదుగా ఉంది, కానీ నేను మిమ్మల్ని ఈరోజు విడిపించబోతున్నాను. మిమ్మల్ని వాగ్దాన దేశానికి మేము నడిపించబోతున్నాను. మీరు వాగ్దాన దేశంలో మీరు స్వతంత్రులుగా ఉండబోతున్నారు. అక్కడ మీరున్నా కూడా తరతరాలకి మీరు ఈ పాస్కా విందులో ఈ చేదు ఆకుని ఖచ్చితంగా భుజించాలి అని దేవుడైన యెహోవా వారికి ఆజ్ఞాపించేది మనం చదువుతున్నామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చేదైన ఆకును ఎందుకు వారు భుజించాలి? ఇప్పుడు బానిస జీవితం మారిపోయింది, ఇంకా మళ్ళీ ఎందుకు చేదాకును భుజించాలంటే వారి జీవితము ఎలాంటి చేదైన పరిస్థితుల్లో ఉన్నది, దేవుడు ఆ చేదైన పరిస్థితిని ఎలా మార్చాడు అనేటువంటి దాన్ని ఎప్పుడు జ్ఞాపకము చేసుకొని దేవుని స్తుతించే విధానంలో ఈ చేదైన ఆకుని మీరు భుజించాలని చెప్పి దేవుడు వారికి ఆజ్ఞాపించాడు. ఎందుకు? ప్రియమైన దేవుని, ఈరోజు తల్లిదండ్రులు పడేటువంటి కష్టాలు పిల్లలకు తెలియదండి. తల్లిదండ్రులు కూడా ఏమంటారు, నేను పడేటువంటి కష్టాలు నా బిడ్డలు పడకూడదండి అని చెప్పంటారు. కానీ మనం పడిన కష్టాలు చాలాసార్లు మన పిల్లలు మర్చిపోతారండి. వారు మన కష్టాల నిమిత్తముగా, మన కన్నీరు నిమిత్తం వాళ్ళు దీవించబడినప్పుడు వారు ఏం చేస్తారంటే, నా అమ్మ నాన్న ఎలాంటి పరిస్థితి నుండి ఈ దీవెనలు నేను పొందుకోగలిగాను అని చెప్పి వారు తలంచుకోవడం లేదు. కానీ దేవుడైన యెహోవా ఇక్కడ చెప్తున్నాడు, మీ పితరులు ఎలాంటి చేదైన అనుభవంతో, వారి జీవితంతో చేదైన అనుభవాలతో నిండి ఉన్నారు అనేటువంటి దాన్ని మీ బిడ్డలు ఎప్పుడు మర్చిపోకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలి? ఖచ్చితంగా ఈ చేదు ఆకుని పాస్కా విందులో భుజించాలి అని చెప్పి దేవుడైన యెహోవా ఇశ్రాయేలుకు ఆజ్ఞాపిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ యొక్క చేదైన ఆకు ప్రియమైన దేవుని బిడ్డరా యేసయ్యను మనకు జ్ఞాపకం చేస్తుందండి. ఎందుకు? ప్రభువైన యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో ఆయన చేదు చిరకను ఆయన మన కొరకు రుచి చూశాడు. మారాలాంటి మన జీవితంలో ఉన్నటువంటి చేదైన అనుభవాలు, కన్నీటితో నిండిన అనుభవాలు, మన జీవితము చేదైనటువంటి అనుభవాల ద్వారా ఎన్నోసార్లు మనం వెళ్ళినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్యను మనం ఎరగక ముందు మన జీవితం కూడా చేదుగా ఉంది. చేదైన అనుభవాలు మనకు ఎన్నో కలిగి ఉంటాయి. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు మన జీవితంలో వచ్చాడో మన చేదైన జీవితము, మారాలాంటి జీవితము మధురముగా ఆయన మార్చాడు. ఎందుకో తెలుసా? ఆయన చేదు చెరకును ఎందుకు కల్వరి శిలువలో పుచ్చుకున్నాడంటే నీ జీవితాన్ని, నా జీవితాన్ని ఆ చేదైన అనుభవాలను మార్చి మధురంగా మార్చడానికి. ఆయన చేదు చెరకును ఆయన రుచి చూశాడు. ఆ యేసుక్రీస్తు అంటున్నాడు, నా కుమారుడు, నా కుమార్తె, నేను నీ కొరకు చేదు చెరకును పుచ్చుకున్నాను సిలువలో. ఎందుకో తెలుసా? నీ చేదైన జీవితాన్ని తీయని జీవితంగా మార్చడానికి, ఆశీర్వాదకరమైన జీవితంగా మార్చడానికి నేను నీ కొరకు చేదు చెరకును పుచ్చుకున్నానని చెప్పి దేవుడు అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కొరకు చేదును ఆయన పుచ్చుకున్నాడు, ఆయన రుచి చూశాడు, మనకు మధురాన్ని ఇచ్చాడు, మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చాడు.
మన కొరకు చేదు చెరకను పుచ్చుకున్నటువంటి యేసయ్యను ఈ యొక్క చేదు ఆకు మనకు జ్ఞాపకం చేస్తుంది. మన జీవితంలో మన చేదునంతా మార్చివేసిన దేవునికి మన జీవితాలు అప్పగిద్దామా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు తండ్రి నీ విడలు నీ వాటను విన్న మీ విడలు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ఈ చేదు ఆకు కానీ చేదు చిరకను సిలువలో పుచ్చుకున్న తండ్రి నిన్ను మాకు జ్ఞాపకం చేస్తుంది అయ్యా. స్తోత్రం. మా కొరకు చేదు చిరకను పుచ్చుకొని తండ్రి మా చేదు అయిన అనుభవాలను మార్చినటువంటి దేవా నీకు స్తోత్రం తండ్రి. అయ్యా స్తోత్రం. మా కొరకు సమస్తాన్ని భరించినటువంటి దేవా, మా జీవితంలో ప్రతి ఒక్క చేదును మార్చినటువంటి దేవా నీకు స్తోత్రం తండ్రి. మా కొరకు తండ్రి సమస్తాన్ని సహించిన దేవా నీకు మా జీవితాన్ని సమర్పించుకుంటున్నాం. మళ్ళీ తండ్రి యొక్క మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఎవరెవరి జీవితం అయితే తండ్రి ఇంకా చేదుతో ఉందో, తండ్రి బాధలతో ఉన్నాయో, కన్నీళ్లతో ఉన్నాయో, వారి జీవితాలంతా ఈరోజు మార్చబడునుగా కానీ ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా నీ కలువరి శిలువ ద్వారా కలిగే ప్రతి ఆశీర్వాదాలు నీ బిడ్డలు కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. మీ కృపలో దాయండి, మీ రక్తకోట్లో దాయమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వారారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.